2026 సంవత్సరం ఆగస్టు నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా ద్వాదశంలో శని, ఏళ్ళనాడు శని ప్రారంభమై సంవత్సరం అయింది. ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు అయిపోతాయి, కుటుంబ కలహాలు ఉంటాయి, భార్యాభర్తలకి డబ్బు వల్ల అనవసరమైన సమస్యలు పెరుగుతాయి. పిల్లలకు కూడా చదువుకి తగినంత డబ్బు పెట్టకపోవటం, వాళ్ళ వల్ల కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కుటుంబ కలహాలు బాగా వస్తూ ఉంటాయి. ఎన్ని కుటుంబ కలహాలు వచ్చినా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక్క మాట మీద ఉండి నిలుపుకుంటే ఏళ్ళనాడు శని ఎటుపోతుందో. బండికి 2 చక్రాలలాగా భార్యాభర్త కలిసి ఉండాలి. పైన ఈ రాశి వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. 12 సంవత్సరంన్నర ఉంటాడు. ఈ లోపల ఒకసారి శని జపం చేయించుకోవాలి, నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఈ మేషరాశి వాళ్ళు ప్రతి శనివారం గుళ్ళోకి వెళ్ళి శనీశ్వరుడికి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేసి శనికి అభిషేకం చేయించుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళకి రాహువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు. వీళ్ళ పరిస్థితి చెప్పడానికి అలివే కాని పరిస్థితి. ఏదైనా వివరంగా చెబితే చాలా భయపడతారు. కాబట్టి మీకు చెప్పవలసింది ఏమిటంటే, ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి. అట్లా చేసుకుంటే కొత్తది సంపాదించకపోయినా ఉన్నది పోగొట్టుకోకుండా నిలబడతారు. ఎందుకంటే ఏలినాటి శని సమయంలో 60 సంవత్సరాలు వచ్చినాయి. 60 సంవత్సరాలు బాగా సంపాదించాడు. 3 తరాలు తిన్నా తరగనంత ఆదాయం సంపాదించాడు. కానీ ఏలినాటి శనిలో నాబోటి వాళ్ళు చెప్పే మాట లెక్క చేయక ఆస్తి సర్వస్వం పోగొట్టుకొని ఉండటానికి ఇల్లు లేక ఏదో ప్లాట్ఫారానికి వచ్చాడు. 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత చేసినట్లు 60 సంవత్సరాల తర్వాత పనిచేయగలడా? చేయలేడు. చాలా ఇబ్బంది పడతాడు. కాబట్టి నాకేమి లేని అహంకారపడకుండా ఈ మేషరాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి చూద్దాం. వృషభ రాశికి శుక్రుడు, రవి, బుధుడు, శని 4 గ్రహాలు బాగున్నాయి. శని ఏకాదశంలో ఉన్నాడు. ఈ వృషభ రాశికి ఇంకా సంవత్సరం దాకా శని మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. మీకు ఆస్తిని కూడా సంపాదించి పెడతాడు. అహంకారపడద్దు. మీరు చేసే వృత్తిలో కంటే ఆదాయం, ఆస్తులు అన్నీ కూడా విలువలు పెరుగుతాయి. ఈ టైంలో ఏదైనా ఒక ఎకరం పొలంగా ఉన్నారనుకోండి, ఓ 25,000 ఎకరం వేసుకోండి. అదే సంవత్సరం తిరిగి ₹1 కోటి వస్తుంది. నాకేమి లేని అహంకారం పడితే మాత్రం దెబ్బతింటారు. శని మంచి చేసి అహంకార పడేట్టుగా చేసి పాడు చేస్తాడు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి బుధుడు వ్యాపారకాలు కూడా బాగున్నాడు. రవి విదేశాలకు వెళ్ళటానికి ఉపయోగపడతాడు. శుక్రుడు వివాహం కావడానికి ఉపయోగపడతాడు. కానీ కాలసర్ప దోషం, కుజ దోషం 2 ఉన్నాయి. తర్వాత షష్టాష్టకాలు 3 కూడా చూసుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోండి. ఈ వృషభ రాశికి ఇంకా సంవత్సరంన్నర చాలా మంచి రోజులు. దీన్ని ఉపయోగించుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా మీ జాతకంలో ఉన్న పరిస్థితి తెలుసుకొని మీరు ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకొని అలాగా ప్రవర్తించండి. జీవితంలో తిరుగు లేకుండా బాగుపడతారు. 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మిథున రాశికి బుధుడు, గురువు, కేతువు ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. మరి కుజుడు బాగాలేడు, గురువు కూడా కొంతవరకు బాగాలేడు, శని బాగాలేడు, రాహు బాగాలేడు. మరి రవి, రాహువు, శని, కుజుడు, రవి ఈ 5 పాపగ్రహాలు, కేతు
కేతు బాగానే ఉన్నాడు. ఈ 5 పాపగ్రహాలు బాగా ఇబ్బంది పరుస్తాయి. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకొని మీరు ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకొని ప్రవర్తించండి. అట్లా కాకుండా మీ సొంత తెలివితేటలతో ఏది చేసినా ఇబ్బంది పడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ముందు రాబోయేవి ఈ ఆగస్టు నెల వచ్చేప్పటికల్లా అధిక వర్షాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఎందుకంటే పంటలు బండి ఇంటికి చేరినాయిట. నా బుడ్డి వాడు అన్నట్ట, ఏమే నేను ఊరికి పోయి వస్తాను, ధాన్యం రేట్లన్నీ కనుక్కొని వస్తాను, ఈ లోపల మరి పెద్ద మనుషులు వస్తారు, జాగ్రత్త. ఈ పెద్ద మనుషులు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారట. మరి శ్రావణ భాద్రపదాలు, ఆ పెద్ద మనుషులు శ్రావణ భాద్రపదాలు. శ్రావణ భాద్రపదాలు కరువు. శ్రావణ భాద్రపదాలు కరువు వస్తాయి. ఉన్న ధాన్యం ఊళ్ళో వాళ్ళ పంచబాక వేసి జాగ్రత్త అని చెప్పాడు. వాడు వెళ్ళంగానే నాబోటి చూశాడు. 2 వచ్చారు. మీ ఆయన చెప్పాడు కదా శ్రావణ భాద్రపదాలు మేమే బళ్ళు తెచ్చాము, మొత్తం సరుకు తొలుపమన్నాడు అనగానే ఇంట్లో ఏమి గింజ లేకుండా పంపించండి. ఇంటికి వచ్చి ఏమిటంటే శ్రావణ భాద్రపదాలు వస్తున్నాయన్నావు కదా, వాళ్ళు వచ్చారు తీసుకుపోయినా అన్నది. అంత తెలివి తక్కువతరం అన్నమాట. ఈ శ్రావణ భాద్రపదాలు జాగ్రత్తగా బతకపోతే చాలా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రసవాళ్ళు మరి ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల చాలా కష్టాలతో కూడుకున్న పనులు, కనీసం కూరగాయలు కూడా దొరకనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి రాశివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగినట్టుగా ప్రవర్తించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ మిథున రాశి వచ్చేవాళ్ళకల్లా బుధుడు, గురువు, కేతువు బాగున్నాడు. మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. కాబట్టి చదువుకునే పిల్లలకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా బాగుంది. మీ మాట చలామణి అవుతుంది, వ్యాపారం బాగా సాగుతుంది. కేతువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కేతువు బాగుంటే ఏ పనైనా కూడా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. తర్వాత వివాహమే కాదు, మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. కానీ రాహు, శని, కుజుడు, రవి ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ 4 పాపగ్రహాలే. దుర్మార్గుడిని చూచి దూరంగా ఉండమని శాస్త్రం. గ్రహాల్లో ఆ స్థానాలు చూపించాయంటే మనం చేసిన పాపాలకి పాపగ్రహాలు, మనం చేసిన మంచి పనులకి శుభగ్రహాలు ఉంటాయి. కాబట్టి ఈ పాపగ్రహాల వల్ల కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీరు జాతకం చూపించుకోవాలి. ఈ మిథున రాశి వాళ్ళకి చాలా బాధాకరమైనటువంటి రోజులు కనబడుతున్నాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సామర్థ్యం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి, చాలా బాగుంటుంది. 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి చెప్పాలంటే ఆగస్టు నెలలో ఏ గ్రహాలు బాగాలేవు. శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ముఖ్యంగా ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని పూజించండి. ప్రతి శనివారం, సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం, శనీశ్వరుడికి ప్రదక్షిణం, కుజుడికి ప్రదక్షిణం చేయండి. ఇట్లా చేస్తేనే మీరు ఇబ్బంది లేకుండా బాగుపడతారు. మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి కూడా పూర్తిగా బాగాలేదు. కుజుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కుజుడు ఏకాదశిలో ఉన్నాడు. మీరు ఇల్లు కొనుక్కుంటానే బాగా అవకాశం ఉంది. అయితే శని అష్టమంలో ఉన్నాడు. సింహరాశికి ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. మా దగ్గర డబ్బులు లేవు
అప్పు తేవాల్సి వస్తుంది అని ఆలోచించి కొనకపోతే మాత్రం మీకు ఉన్నది మొత్తం ఏమి మిగలదు, మొత్తం పోతుంది. కొన్న తర్వాత అప్పులు తీర్చడానికి కష్టపడతారు, సంవత్సరంన్నరకి అప్పులు తీరుస్తారు, బాగుపడతారు. కాబట్టి కొన్ని జలసా చేసి డబ్బులు పోగొట్టుకొని ఆనందపడతారు కొంతమంది. కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు అప్పులు తెచ్చి ఆస్తులు కొని చాలా కష్టపడతారు. మన బతుకు ఎవరికి రాకూడదు అన్నంత బాధపడతారు, కానీ ఆ ఆస్తి నిలబడుతుంది. అటువంటి మంచి సమయం సింహరాశికి. కాబట్టి ఈ సింహరాశికి రవి అధిపతి. సింహం అంటే అమ్మవారి వాహనం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ సింహరాశిలో పుడతారు. కాబట్టి ఈ రాశివాడు జాగ్రత్తగా ముందుగా వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగినట్లుగా ప్రవర్తించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి రవి, బుధుడు, గురువు, కుజుడు, రాహువు 5 గ్రహాలు బాగున్నాయి. ఈ కన్యారాశి యొక్క పరిస్థితి చాలా బాగుంది. అయితే సప్తమంలో శని ఉన్నాడు. భార్యాభర్తలకి శత్రుత్వం వచ్చి విడిపోయే పరిస్థితి కనబడుతుంది. చాలా జాగ్రత్త పడాలి. మీరు ఆస్తులు కొనుక్కుంటానికి అవకాశం ఉంది. రవి బుధులు బాగున్నారు. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చాలా బాగుంటుంది. ఉన్నతమైన గొప్ప సంపాదన వస్తుంది. కానీ కుటుంబ కలహాలు తప్పవు. భార్యాభర్తలకి ప్రతికూలత తప్పదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మాబోటి వాళ్ళు చెప్పినట్టుగా నమ్మి ప్రవర్తించండి. ఈ కుటుంబ కలహాలు తగాదాలు పెంచుకొని పక్కవాళ్ళు చెప్పిన మాటలు విని దానివల్ల విడిపోయే పరిస్థితి మాత్రం వస్తుంది. విడగొట్టడం 5 నిమిషాలు పడుతుంది, కానీ కలపడం సంవత్సరాలు పెట్టినా జరగదు. మళ్ళీ ఈ టైంలో విడిపోతే కలవరు. కాబట్టి నేను చెప్పింది బాగా ఆలోచించుకోండి. కన్యారాశి వాడు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, దానికి తగినట్టుగా ప్రవర్తించండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎటువంటి శత్రుత్వానికి పాల్పడద్దు. ఒకళ్ళు అరుస్తుంటే రెండో వాళ్ళు మెదలకుండా కూర్చోండి. 2 చేతులు కొడితే దెబ్బ వస్తుంది, శబ్దం వస్తుంది, గొడవ అవుతుంది. ఇద్దరిలో ఒకళ్ళు మాట్లాడుతుంటే రెండో వాళ్ళు కూరుకుంటే సమస్యలు రావు. ఈ రాశికి భార్యాభర్తల ప్రతికూలత రాకుండా చూసుకోండి. చాలా బాగుంది, చాలా బాగుపడతారు. ఇట్లా బాగుపడాలంటే కొన్ని గ్రహాలు కేతువు, రాహువు, మరి శని, ఈ 3 గ్రహాలు విరుద్ధంగా ఉన్నారు. జాతకం చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకోండి. కాలసర్పయోగం కనబడుతుంది. ఈ రాశివాడు చాలా మంచి టైం. ఈ టైంని చెడగొట్టుకోవద్దు. జాతకం చూపించుకొని ప్రవర్తించండి, అన్ని విధాలా బాగుంటుంది. 7వ రాశి తులారాశి. 2026 ఆగస్టు నెల 7వ రాశి తులారాశి చూద్దాం. ఈ తులారాశికి కూడా రవి బుధులు, కేతువు, శుక్రుడు బాగున్నాడు, శని బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకు కూడా చాలా బాగా ఉంది. ఈ రాశి వాడు కూడా బాగా సుఖపడాల్సిన అవసరం కనబడుతుంది. అయితే విద్యా ఉద్యోగం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కుజుడు బాగా లేడు. ఆడపిల్లలు దూరిపోవద్దు, కాపీ కొట్టద్దు. ఈ రెండింటి వల్ల డీబార్ అయిపోతారు. డీబార్ అయిపోతే బ్రతుకు తిరిగిపోతుంది. చాలా బాగుంది కదా, జేబులో డబ్బులు ఉన్నాయి కదా, మా తల్లిదండ్రులు తిరగటానికి బండి ఇచ్చారు కదా, మరి నేల చూడకుండా ఆకాశం చూసి ఇష్టం వచ్చినట్టు బండ మీద పోయి యాక్సిడెంట్ చేసుకొని మరి గొప్ప గొప్ప ఐశ్వర్యవంతుల పిల్లలు యాక్సిడెంట్లోనే వెంటనే హాస్పిటల్ కూడా పోకుండా అక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి రాశి టైంలో వాళ్ళు జీవితాంతం కుళ్ళి మరణించారు. వాళ్ళు మీ అందరికీ కూడా సినిమా యాక్టర్లలో ఉన్నారు, తెలుసుకోండి. జీవితం అంతా కూడా ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఒక్కడే కొడుకయి వాడు మరణించి ఎంత ఆస్తులుంటే ఎందుకు మా బతుకనుకున్నారు. కాబట్టి రాశివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి, పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. డబ్బులు ఉన్నాయి కదా,
బండ్లు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు చెప్పద్దు. చదువు జాగ్రత్తగా చదువుకుంటే చూడండి. వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అబ్జర్వేషన్ చేయండి. తర్వాత తగిన శాంతి చేసుకోండి. కాలసర్ప దోషం ఉంది. నీచ స్త్రీ సాంగత్యం రావడానికి పూర్తిగా అవకాశం ఉంది. నీచ స్త్రీ సాంగత్యం వల్ల చాలా నష్టపడతారు. 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి ఇప్పుడే కాస్త మంచి సమయం. కుజుడు అష్టమంలో ఉన్నాడు. యాక్సిడెంట్లు, దెబ్బలు, మరి నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కుజుడికి తప్పనిసరిగా జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. ఈ రాశి వాళ్ళకి రవి, గురువులు, శుక్రుడు బాగున్నారు. చదువు బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. వివాహం అయి ఉంటే సంతానం కలుగుతారు. కానీ ఈ రాశికి వచ్చేప్పటికల్లా రవి, శుక్రుడు, గురువు తప్పితే మిగతా ఏ గ్రహాలు బాగాలేవు. పాపగ్రహాలు మొత్తం బాగాలేవు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడితేనే మంచిది. ఇంతకుముందు జాగ్రత్త పడ్డా కూడా తినటానికి జరగక ఇబ్బంది పడ్డారు వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు మంచి సమయం వస్తుంది. ఈ సమయంలో కూడా కొన్ని గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దానికోసం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి పూర్తిగా బాగాలేవు. రాహు, బుధుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. చదువు బాగుంటుంది, అది తప్పితే ఏమీ లేదు. చాలా బతకడమే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి టైంలో ఇష్టదైవాన్ని పూజించాలి. ఎప్పుడు కూడా దైవాన్ని పూజించడం. 3 వేళలా సూర్య నమస్కారాలు చేయండి. ముందు ఎవరితో కూడా వాళ్ళు పలకరిస్తేనే సమాధానం చెప్పండి. మీరు కల్పించుకొని మాట్లాడినందువల్ల గొడవలు, సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రాశి వాళ్ళకి రవి, కేతువు, శని, కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. గురువు బాగాలేరు, రవి, కేతువులు బాగాలేరు, మరి శని బాగాలేరు, కుజుడు బాగాలేడు. అన్ని పాపగ్రహాలని పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఈ ధనస్సు రాశి వాళ్ళు ముందు దైవాన్ని పూజించడం చాలా అవసరం. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి దేవుని దగ్గర దీపారాధన చేసి 3 వేళలా సూర్య నమస్కారాలు చేస్తూ శనివారం, సోమవారం శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి ప్రదక్షిణం, నవగ్రహాల ప్రదక్షిణం చేసుకుంటూ ఈశ్వరుడికి అభిషేకం మారేదళాలతో పూజ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అన్ని విధాలు బాగుంటారు. 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి బుధుడు, గురువు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. ఈ 4 గ్రహాలు కూడా బుధుడు వ్యాపార కారకుడు, కుజుడు భూమి, ఇల్లు కొనుక్కుంటానికి, పొలం కొనుక్కుంటానికి, స్థలం కొనుక్కుంటానికి అవకాశం ఉంది. గురువు విద్యకు బాగున్నాడు. శుక్రుడు వివాహం, ఇల్లు వీటికి ఉపయోగపడతాడు. శని కూడా బాగున్నాడు. మరి చెప్పాలంటే శుక్రుడు, బుధుడు, గురువు, కుజుడు, శని 5 గ్రహాలు బాగున్నాయి. ఈ జాతకం మకర రాశి చాలా బాగున్నది. బాగున్నది అని మాత్రం ఎవరు కూడా ఎక్కడా తొందరపడద్దు. ఈ సంవత్సరమే చాలా విపరీతమైన చెడు ఉంది. సంవత్సరంలోనే చెడు ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు. అనవసరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. దానివల్ల మేము చాలా కష్టపడుతున్నాం, చాలా నష్టపడుతున్నాం. ఇప్పుడైనా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శత్రువుల వల్ల మన దేశం కూడా నష్టపడే పరిస్థితులు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అందువల్ల ఎవరితో కూడా మంచిగా మాట్లాడి తెలియని వాళ్ళని దగ్గరికి రాలేదు. దానివల్ల మనకే కాదు దేశానికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి బాగుంది. విదేశాలకు వెళ్ళటానికి బాగుంది. వ్యాపారాలు బాగుంది. వివాహాలు బాగుంది.
ఇల్లు కట్టుకుంటానే బాగుంది. ఇన్ని మీకు జరగాలి అంటే కొన్ని పాపగ్రహాలు రాహువు మరి రవి కేతువులు ఈ 3 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేను. 3 పాపగ్రహాలే. ముందు బాగున్నప్పుడు జాగ్రత్త పడాలి అంటే ఎట్లా జాగ్రత్త పడాలి అని తెలుసుకోవాలి. ఎట్లా జాగ్రత్త పడాలంటే మీ జాతకం ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగున్నాయండి, కాలికి చిన్న దెబ్బ తగిలింది. అసలు 9 గ్రహాలు ఏంటో తెలుసుకోండి. 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు 6, నోరు 1 7, ఒంటేలో 2 ఏళ్ళు 9. జ్ఞానేంద్రియాలు అంటారు. ఏ వ్యక్తికైనా ఒక నల్లటి గుడ్డ ముసుగేసి ఎవరు అంటే చెప్తారా? మనిషికి ఉండవలసింది తలకాయ. ఈ తలకాయలో సప్తమ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇది మొత్తం శిరస్సులు తీసుకుపోతాయి. మీరు బాగుండాలంటే ఈ గ్రహాల్లో ఏది తేడా వచ్చినా ఇబ్బంది. కాలుకి చిన్న ముళ్ళు గుచ్చుకొనేది తగ్గక ఆపరేషన్ చేస్తే నీ మంచంతా ఏమైపోతుంది? చిన్న ముళ్ళే గుచ్చుకుంది, అదే కదా నా శ్రద్ధ చేస్తాను. అది చివరికి పెరిగి కొంతమందికి ఆడంటారు, జీవితం మొత్తం సరిగా నడవలేదు. ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కొద్దిగా మంచి లేదు, బాగుండలేదు, కొద్దిగా బాగుండలేదంటే అశ్రద్ధ చేయకూడదు. ఆ కొద్దిగా బాగున్నది పూర్తిగా తొలగించాలి. ఎందుకంటే ఇంట్లో ఏదన్నా చెడు లేకపోతే ఏ పురుగు చచ్చిపోయింది, దాన్ని శుభ్రంగా కడుగుతావా కడగవా? అట్లాగే మనలో ఉన్నటువంటి దోషాన్ని పూర్తిగా పోగొట్టుకుంటే అన్ని విధాలు బాగుంటాం. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. శని ద్వితీయంలో ధనాధిపతి అయి ఉన్నాడు, అప్పులు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం ప్రకారం నడిస్తే ఎంతైనా మంచిది. 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి శని ఏలినాడు శని. మరి 2 సంవత్సరాలన్నర, 1 సంవత్సరం 3 సంవత్సరాలన్నర అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఏలినాటి శని అంటే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. హిందువులే కాదు, ముస్లిమ్స్ కూడా ఇది పాటిస్తారు. తేరా ఆటటారా అంటారు, అదే శని గురించి అనుకుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రవి బుధులు బాగున్నారు వ్యాపారం కానీ. మరి వీళ్ళకి చదువుల్లో ఎంబీఏ కానీ సిఏ కానీ చదివిన వాళ్ళు మంచి ఉద్యోగానికి వెళ్తారు. గురువు బాగున్నాడు పంచమంలో, గురువు వల్ల చాలా ఉన్నత స్థానానికి వెళ్తారు. కేతువు బాగున్నాడు, మంచి జ్ఞానం కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు అందరికీ కూడా చాలా బాగుంది. కానీ ఏలినాటి శని, అర్ధాష్టమ కుజుడు, ద్వాదశంలో రాహువు, మరి ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీరు చాలా అంటే నేను వేరే తిట్టడం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటారు. మనం అహంకారపడకూడదు. ఎందుకంటే మీరు ఇప్పుడు వెళితే విదేశాల్లో శాశ్వతంగా ఉండేటువంటి సమయం. అట్లా వెళ్ళాలంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి తగిన శాంతి చేసుకొని మీరు ముందుకు అడుగు వేయండి. ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని ఒకటి చాలు ముంచటానికి, జన్మశని. ఈ జన్మశని పీడితూ తింటుంది. మిగతా గ్రహాలు బాగుంటే ఏంటి ప్రయోజనం? పంచమ గురువు, రవి బుధులు, కేతువు, మరి 4 గ్రహాలు బాగుండి కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. అట్లా చూపించుకోవాలంటే నా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ. మరి మా ఫోన్ నెంబర్లు 6300061241, ఇంకో నెంబరు 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి హస్తసాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీరు జాతకం చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి.
మంచి టైము, చేతికి బంగారం చేతులకు వస్తుంది, దాన్ని పోగొట్టుకోవాకండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తగిన శాంతి చేసుకోండి, అన్నిటి చాలా బాగుంటుంది. స్వస్తి.